గణేశాయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామనామాన్ని మనసులో భక్తితో స్మరిస్తే విష్ణు సహస్రనామాన్ని జపించినంత పుణ్యఫలం లభిస్తుందని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవితో చెప్పెను. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం నుండి రా అనే బీజాక్షరం, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం నుండి మా అనే బీజాక్షరం నుండి రామ ఉత్పన్నమైనది. వేదగణితంలో రా అనే అక్షరానికి 2, మా అనే అక్షరానికి 5గా ఉన్నది. రామ అంటే 2 × 5 10. రామ 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 అంటే 10 × 10 × 10 1000. రామ 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 అంటే సహస్రనామాలతో సమానం అని అర్థం. జై శ్రీరామ్.